Hi, this is Dr. Jishita working at Cell Health. ఈ ఫాస్ట్ ఫేస్ జనరేషన్ అంటే వేగవంతమైన జీవన శైలిలో మనమందరం ఈ స్మార్ట్ ఫోన్కి కానీ టెక్నాలజీకి కానీ బాగా యూస్ టు అయిపోయి ఉన్నాం. సో ఏ చిన్న పని చేయాలన్నా లేకపోతే కొంచెం ఖాళీ దొరికినా కానీ ఫోన్ స్క్రోల్ చేసుకోవడము, లేకపోతే ఏదైనా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడము, లేదా రిలాక్స్ అవుతున్నప్పుడు కూడా టీవీ చూడడము, మొబైల్ చూడడం, నెట్ఫ్లిక్స్ చూడడం, ఇలాంటివి ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాం. లేదా మనకి ఏదైనా కొంచెం స్ట్రెస్ అనిపించింది, బింజ్ ఈటింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాం అన్నమాట. సో ఈ కండిషన్నే మనం డోపమైన్ ఓవర్లోడ్ అని అంటాం. అసలు డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ అనేది మన బ్రెయిన్ రిలీజ్ చేసే ఒక కెమికల్. అంటే ఇది ఒక రివార్డ్ సిగ్నల్ లాగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏదైనా మనకి ప్లెజర్ కలిగించే యాక్టివిటీ కానీ లేదా మనకి ఏదైనా హ్యాపీగా ఉన్న యాక్టివిటీ కానీ పని కానీ చేసినప్పుడు ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది రిలీజ్ అవ్వడం వల్లే మనకి ఈ పని చేసాము అంటే మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ కానీ ఒక మంచి ప్లెజర్ వస్తుంది కదా. సో ఆ ఫీలింగ్ రావడానికి కారణం ఈ డోపమైన్ అనమాట. సో మనం చూస్తున్న ఈ డే టు డే లైఫ్లో చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒక ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేస్తారు, లైక్స్ ఎక్కువ రావు అని డల్గా కూర్చొని ఉంటారు. లేదా వేరే ఏదైనా వాళ్ళు అనుకున్న పని జరగలేదు, సో స్ట్రెస్లో ఉన్నాము కాబట్టి నాకు చాక్లెట్ కావాలి, లేదా స్ట్రెస్లో ఉన్నాను కాబట్టి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఇట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇప్పుడు మనం బయట ఎవరైనా ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేటప్పుడు కూడా మ్యూజిక్ కావాలి లేదా మూవీ కావాలి, ఇట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. సో ఏదైతే ఈ డీవియేట్ చేసే ఒక పని అంటే మనం బాధలో ఉన్నాము లేదా ఈ పని చేయడం వల్లే మనకి హ్యాపీనెస్ కలిగింది అనే ఒక ఆ కండిషన్ ఉంటుంది కదా. సో ఈ టైంలోనే మనకి డోపమైన్ డీటాక్స్ అనేది అవసరం అని గుర్తించగలగాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి మూవీ వాచ్ చేయడము, లేదా చాక్లెట్స్ తినడము, లేకపోతే ఇన్స్టా స్క్రోల్ చేసుకుంటూ ఉండడము, ఇలాంటివన్నీ ఆ ఒక ఫేజ్ నుంచి డీవియేట్ అవ్వడానికి మనం వెతుక్కుంటాం కదా. సో ఈ టైంలోనే మనకి డోపమైన్ డీటాక్స్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ డోపమైన్ డీటాక్స్కి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక టైం పీరియడ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అంటే ఇంటెన్షనల్ బ్రేక్ మనం తీసుకోవాలి. పర్ డే కానీ లేదా వీక్లీ వన్స్ కానీ ఒక 2 to 3 hours, అంటే డే మొత్తం కాకపోయినా మన వల్ల కాకపోయినా ఒక 2 to 3 hours లేదా 4-5 hours మనం ఈ సోషల్ మీడియాకి కానీ ఫోన్కి కానీ లేదా ఏ స్క్రీన్కైనా కానీ కొంచెం బ్రేక్ ఇచ్చి మనకి పీస్ఫుల్గా ఉండేవి అంటే ఏదైనా బుక్ రీడింగ్ కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, లేదా వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. సో ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైంలోనే మన బ్రెయిన్ అనేది హీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది స్టార్టింగ్ ఫేజ్లో అందరికీ కామన్గానే ఉంటుంది. ఎప్పుడెప్పుడు మనం దీని నుంచి బయటకు వద్దామా, ఎప్పుడెప్పుడు ఫోన్ చూద్దామా, లేకపోతే ఎప్పుడెప్పుడు ఇన్స్టా స్క్రోల్ చేద్దామా, లేదా ఎప్పుడెప్పుడు బింజ్ ఈటింగ్ చేద్దామా, ఇవన్నీ స్టార్టింగ్ ఫేజ్లో కష్టంగానే ఉంటుంది ఓవర్కమ్ చేయడానికి. కానీ ఈ ఫేజ్ని మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో దీనివల్ల మనకి ఫర్దర్గా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం ఒక ప్రాబ్లం ఉంది, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి కొంచెం పీస్ఫుల్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోగలుగుతాం. సో వెంటనే స్ట్రెస్లో ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసేసుకున్నాంలే అనేది కాకుండా మన మైండ్కి ఒక క్లియర్ డెసిషన్ తీసుకునే గ్యాప్ అనేది మనం ఇస్తామన్నమాట. ఇది కాకుండా ఒక వర్క్ మీద ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, రిలాక్స్ అవుతాము. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ డోపమైన్ డీటాక్స్కి బాగా అలవాటు అవుతామో మన మైండ్ కానీ మన బ్రెయిన్ అనేది సోషల్ మీడియా లేదా బయట వరల్డ్కి డిస్కనెక్ట్ అయ్యి మన సెల్ఫ్కి రీకనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఫేజ్ ఏదైతే ఉందో మన సెల్ఫ్ వల్ల మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల మన మైండ్ క్లియర్ అవ్వడము ఇట్లాంటివి కాకుండా మన సోల్కి మనం రీకనెక్ట్ అవుతాం కాబట్టి ఇది ఇంకా మనకి పాజిటివ్ బెనిఫిట్స్ అనేది తీసుకొని వస్తుంది. సో మీరందరూ అట్లీస్ట్ వీక్లో వన్స్ అయినా ఈ డోపమైన్ డీటాక్స్ అనేది ట్రై చేయండి.